సందర్భము నుంచి యేసయ్య ఎలాంటోడు, యేసయ్య తాలూకా గుణం ఎటువంటిది ప్రియమైనటువంటి వాళ్ళరా తెలుసుకోవలసినటువంటి పరిస్థితి అవసరత మనకి ఎంతైనా ఉంది. ఎందుకనంటే యేసు ప్రభువు వారి గురించి ప్రస్తుత రోజుల్లో అనేకమైనటువంటి తప్పుడు ఆలోచనలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి. యేసయ్య అలాంటోడని ఇలాంటోడని మతాలు మార్చేస్తాడు, లేకపోతే ఇంకేదేదో చేసేస్తాడు అని చెప్పి యేసు ప్రభువు వారిని గురించినటువంటి కొన్ని అపోహలు ఉన్నాయి. సో ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ఈ మల్లునాయుడుపేట గ్రామంలో ఉంటున్న ప్రతి వ్యక్తికి కూడా నేను తెలియపరచవలసినటువంటి తెలియపరచాలి అనుకుంటున్నటువంటి విషయం ఏంటి అని అంటే యేసయ్య ఎలాంటోడు, యేసయ్య తాలూకా గుణం ఎటువంటిది. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా, మొట్టమొదటి గుణం ఏంటి అని అంటే యేసయ్య తనని వ్యతిరేకించేటువంటి వారికి కూడా సహాయం చేసేటువంటి వాడు. ఇదేటండి, యేసు ప్రభువారు సముద్రం ఒడ్డున ఉన్నాడని అన్నారు. యేసయ్య కొన్ని మంచి మాటలు అక్కడ ఉన్న ప్రజలందరికీ చెప్తా ఉన్నాడని అన్నారు. అందులో ఒక యాయీర్ అనేటువంటి ఒక అధికారి కూడా వచ్చాడని అని అన్నారు. తన కూతురు చచ్చిపోయే పరిస్థితిలో ఉందని అని అన్నారు. ఆ యాయీరేమో యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య నీ చేతులు కానీ నా కూతురు మీద కానీ పెడితే నా కూతురు బ్రతుకుతాది అని అన్నావు, ఇలా చెప్పుకుంటూ వచ్చారు కదా. మరి ఇందులో యేసయ్య తనని వ్యతిరేకించేటువంటి వారిని క్షమించేటువంటి వాడు, వ్యతిరేకించేటువంటి వారికి కూడా సహాయం చేసేటువంటి వాడు అనే సంగతి ఇందులో ఎక్కడుందండి? మీరు అన్ని సొంతంగా కల్పించి చెప్పేస్తున్నారు అని చెప్పి మీరు అనుకోవచ్చు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ సమాజ మందిరపు అధికారి గురించి కానీ లేకపోతే సమాజ మందిరంలో పనిచేసేటువంటి అధికారుల గురించి కానీ మనం ఒక్కసారి కానీ ఆలోచన చేస్తే యేసయ్య అంటే సమాజ మందిరపు అధికారులకి ఎంత మాత్రము కూడా గిట్టేది కాదు, పడేది కాదు. యేసయ్య మీద అసహ్యం కలిగేది, యేసయ్య మీద పగబట్టి ఉండేటువంటి వారు, యేసయ్యను కొట్టాలి, యేసయ్యను చంపాలి, యేసయ్యను హింసించాలని పలుమార్లు అనేక సార్లు ప్రయత్నం చేశారు ఈ యొక్క సమాజ మందిరపు అధికారులు. అందులో ఒకడే ఈ యాయీరు. మీరు ఎలా చెప్తున్నారండి? మీరన్నీ మీకు నచ్చినట్టుగా చెప్పేసి వెళ్ళిపోతారా అని మీరు అనుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, ఒకసారి చదువుదాం ప్రియమైనటువంటి వాళ్ళరా. లూకా సువార్త 13వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుదాం. సమాజ మందిరపు అధికారులు ఎటువంటి వారు? యేసయ్య అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, లేకపోతే యేసయ్య మీద కోపం పెట్టుకున్న వాళ్ళు, యేసయ్యను ప్రేమించేవారు, లేకపోతే యేసయ్యని వ్యతిరేకించేవారు. ఒకసారి ఆ మాట చదువుదాం. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి ఎలా అంటున్నమ్మా, కోపముతో మండిపడి జన సమూహమును చూచి పని చేయదగిన 6 దినములు గలవు కదా, ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమున రావద్దని చెప్పాను. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా, అక్కడ ఒక రోగి పడి ఉన్నాడు. యేసయ్య ఏం చేశాడంటే ఆ రోగస్తుడిని బాగు చేశాడు. అది ఏ రోజు అని అంటే విశ్రాంతి దినము. అది ఏ రోజు అండి? విశ్రాంతి దినము అంటే ఆరాధన చేసుకునేటువంటి దినం. ఒక రకంగా చెప్పుకోవాలని అంటే ఒక పూజ చేసుకునేటువంటి దినం అనుకోండి, వ్రతం చేసుకునే దినం అనుకోండి. ఈ రోజుల్లో మీకు అందరికి అర్థమైనట్లు చెప్పాలి అని అంటే యేసయ్య ఏం చేశాడని అంటే ఆ రోజును కూడా ఆ రోగిని బాగు చేశాడు. ఒక వ్యక్తిని బాగు చేస్తే మంచిదే కదండి. గుడ్డోడికి కళ్ళు ఇస్తే మంచిదా కాదా? కుంటోడికి కాళ్ళు వచ్చేటట్లు చేస్తే మంచిదా కాదా? చచ్చిపోయేటువంటి వ్యక్తులను బ్రతికిస్తే మంచిదా కాదా? అలా మంచి పని యేసయ్య చేసినప్పటికీ ఆ సమాజ మందిరపు అధికారి ఏమంటూ ఉన్నాడనంటే 6 రోజులు పనిచేసేటువంటి రోజులు ఉన్నాయి కదా, ఈ 6 రోజులు మిమ్మల్ని మీరు బాగు చేసుకోవటానికి ఆ యేసుబాబు దగ్గరికి వెళ్ళండి. పూజ చేసుకునేటువంటి, ఆరాధన చేసుకునేటువంటి ఈ విశ్రాంతి దినం రోజు కూడా మీరు యేసు ప్రభు వారి చేత పనులు చేపిస్తున్నారు, లేకపోతే ఆ యేసయ్య మిమ్మల్ని బాగు చేసేటువంటి పని పెట్టుకుంటున్నాడు అని చెప్పి యేసయ్య మీద వాళ్ళు ఏం చూస్తూ ఉన్నారండి? కోపం పెంచుకుంటూ ఉన్నారంట. కోపపడి మంచి పని చేసిన ఈ రోజుల్లో కోపపడతారు. ఏమన్నా మంచి మాటలు చెప్పినా సరే కోపపడతారు. యేసు ప్రభువారు అంటే చాలా మందికి అందుకే గిట్టట్లేదు. ఒక ఆయన అంటా ఉన్నాడు, ఏమంటున్నాడు అని అంటే యేసయ్య అంటే నాకు నచ్చదండి అని అంటున్నాడు. ఎందుకయ్యా నీకు నచ్చదని అంటే యేసయ్య దగ్గర
స్వేచ్ఛ ఉండదండి అని అంటున్నాడు. ఏముండదంట? అవునా? యేసే దగ్గరికి వెళ్తే నీకు స్వేచ్ఛ ఉండదా? అవును. యేసే దగ్గరికి వెళ్తే ఇలా ఉండాలి, అలా ఉండకూడదు, ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడకూడదు, నీ బట్ట తీరు ఇలా ఉండాలి, నీ వస్త్రధారణ ఇలా ఉండాలి అని చెప్పి యేసు ప్రభు చెప్తా ఉంటాడు. అదే యేసే దగ్గరికి వెళ్ళకపోతే మనకు నచ్చినట్లుగా మనం బ్రతకొచ్చు. అందుకే నేను యేసే దగ్గరికి రానండి అని అన్నాను. సరే పోను, మంచిదే. రేపు చనిపోయిన తర్వాత నిజంగా యేసయ్యే దేవుడు అయితే అప్పుడు నువ్వు నరకానికి వెళ్తావు. యేసే దేవుడు కాలేదనుకో, అప్పుడు ఏమీ లేదు. దేవుడు అనేవాడే లేకపోతే స్వర్గము నరకం అనేది కూడా లేదు. కాబట్టి అసలు ఆ కాన్సెప్టే ఉండదు. ఒకవేళ యేసు ప్రభు దేవుడైతే అప్పుడు నీ పరిస్థితి ఏంటవుతుంది? నరకానికి వెళ్తావు కదా. ఒక్కసారి నరకం అనేది డిసైడ్ అయితే తిరిగి మరలా వెనక్కి తిరిగి చూడటానికి ఎంత మాత్రం అవకాశము లేదు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు ప్రభు వారు మంచి చేసేటువంటి దేవుడు, మంచి బోధలు చెప్పేటువంటి దేవుడు, ఎలా బ్రతకాలో మానవాళికి బోధించేటువంటి దేవుడు, కుంటివారికి కాళ్ళు ఇచ్చేటువంటి దేవుడు, గుడ్డివారికి చూపించేటువంటి దేవుడు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి బాగుపడినటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు తప్ప యేసయ్య దగ్గరికి వచ్చి పాడైపోయినటువంటి వారు ఈ లోకంలో ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. అయితే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ. యేసయ్య దగ్గరికి వచ్చి బాగుపడాలి అని అంటే ఒకే ఒక అర్హత. అదేంటి అని అంటే నమ్మకం. అదేంటండి? నమ్మకం. యేసయ్య అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఏమంటా ఉన్నాడు? నమ్ముట నీ వల్ల అయితేనే. నమ్మకం లేకుండా యేసయ్య దగ్గరికి వచ్చి ఓ 10 రూపాయలు కానుకేస్తాను, లేకపోతే తెల్లని బట్టలు కట్టుకుంటాను, యేసయ్య దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ క్రిస్మస్కి ఈ యొక్క అంటిపళ్ళు గెలిస్తాను, నాకు దేవుడు నా రోగాన్ని బాగు చేసేమని అంటే ఎంత మాత్రము జరగదు. ఎందుకనంటే మొక్కులకి, అర్పణలకి, కానుకలకి, ఇలాంటి వీటికి యేసయ్య లొంగే దేవుడు కాదు. యేసయ్య దేనికి కార్యం చేస్తాడు అని అంటే, యేసయ్య దేని దగ్గర లొంగుతాడు అని అంటే నీ నమ్మకం దగ్గర. ఆయన అంటున్నాడు, నమ్ముట నీ వల్ల అయితేనే నమ్మువానికి సమస్తము సాధ్యము. యేసయ్య బాగు చేయగలడండి, ఎవరినైనా బాగు చేయగలడు. శత్రువులను కూడా ఆయన ప్రేమించేటువంటి దేవుడు. ఈ సమాజ మందిరపు అధికారి యేసు ప్రభు వారి మీద కోపపడేటువంటి వ్యక్తుల్లో ఒకడు. ఏమండి? ఎందుకనంటే యేసయ్య విశ్రాంతి దినం నాడు కూడా ప్రజలను బాగు చేసేస్తా ఉన్నాడు. ఆ రోజు ఈ రోజు అని తేడా లేకుండా యేసయ్య ప్రతిరోజు మీటింగ్లు పెడతా ఉన్నాడు, ప్రతిరోజు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, ప్రతిరోజు ప్రజలకు సహాయం చేస్తూ ఉన్నాడు. అందుకే ఆ సమాజ మందిరపు అధికారులకు యేసయ్య అంటే పడదు. అటువంటి అధికారుల్లో ఒకడైనటువంటి ఈ యాయీరు యేసయ్య దగ్గరికి వచ్చి అడిగేసరికి యేసయ్య ఎంత మాత్రము కూడా కాదని చెప్పలేదు. ఎంత మాత్రం, ఏమయ్యా నా మీద ఎన్నాళ్ళు కోపడ్డారు, అలా గుడ్డోడికి విశ్రాంతి దినమునోడు బాగు చేశానని చెప్పి నా మీద పగబట్టారు కదా, నన్ను కొట్టాలని చూశారు కదా, ఇప్పుడు నీ కూతురు విషయానికి వచ్చేసరికి ఆ రోజు ఈ రోజు అని తేడా లేకుండా ఇప్పుడు నా దగ్గరకు వస్తున్నావా అని చెప్పి ఎంత మాత్రం ఎగతాళి చేయలేదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయాన్ని బట్టి నేను గట్టిగా చెప్పగలను, యేసు ప్రభు వారు తన శత్రువులకు కూడా సహాయం చేసేటువంటి దేవుడు, తనను వ్యతిరేకించేటువంటి వారికి కూడా చక్కని బ్రతుకు దయచేయగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కక్ష కట్టి పగపట్టి ఏమండి నాశనాన్ని కోరుకునేటువంటి దేవుడు కాదు. యేసయ్య ఏమి బోధిస్తా ఉన్నాడో తెలుసా? తన శిష్యులకి, తన ప్రజలకి, తన దగ్గరకు వచ్చినటువంటి వారందరికీ కూడా యేసయ్య ఏం చెప్తా ఉన్నాడండి? నీ శత్రువులను కూడా నీవు ప్రేమించు. ఒకసారి చదువుదాం బైబిల్ గ్రంథంలో నుంచి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం ఒకసారి చదవండి. యేసయ్య ఎటువంటి దేవుడో, యేసయ్య యొక్క గుణమేంటో ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మనం. నేను మీతో చెప్పినదేమనగా, పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. ఏమంటా ఉన్నాడమ్మా దేవుడు? యేసయ్య ఏమంటా ఉన్నాడు? యేసయ్య ఏమని అందరికీ బోధిస్తా ఉన్నాడని అంటే, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ముని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఎవరు చెప్తారండి ఇలాగా? కొట్టినోడిని కొట్రా అని అంటారు. ఏమండి? నిన్ను ఎవడైనా ఒక చెంప మీద కొడితే అవతలోడికి 2 చెంపలు వాయించే అని చెప్పి బోధించేటువంటి వ్యక్తులు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. మంచోళ్ళని బ్రతకనివ్వు, చెడ్డోళ్ళందరినీ చంపే. ఎవరైతే నీకు నష్టం కలుగు చేస్తారో వారిని ఎంత మాత్రము కూడా నువ్వు సహించుకో, క్షమించుకో అని చెప్పి బోధ చేసేటువంటి వారే ఉంటారు తప్ప
యేసయ్యలాగా నీ శత్రువులను కూడా నువ్వు ప్రేమించు. నిన్ను హింసించేటువంటి వారి కొరకు, నీతో తగులాడేటువంటి వారి కొరకు, నిన్ను బాధ పెట్టేటువంటి వారి కొరకు ప్రార్థన చెయ్యు. వారు బాగుండ